ఆదికాండం 3లో మానవ జాతి పడిపోయింది. అప్పటి వరకు మాట్లాడుకుని చక్కగా భలే ఉండేది. ఎన్నాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు మనకి తెలియదు. కానీ ఆఫ్టర్ గాడ్ కర్సెస్ ద ల్యాండ్ అండ్ Adam actually was in curse, of course. For the sake of Adam, the land was cursed. ఇది అయిపోయిన తర్వాత కయ్యనికి ఏమి దురాత్మ దూరిందో కానీ వాళ్ళ తమ్ముడిని హతమార్చాడు. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఇంగ్లీష్లో ఒరిజినల్ టర్మ్ వాజ్ ఫేవర్. ఇట్ డజంట్ సే రిజెక్ట్. So we have come to a conclusion that God rejected Cain's offering. No, God did not look with favor. అంటే ఆయన లక్ష్య పెట్టలేదు. అంతేగాని నాకొద్దు పో అని రిజెక్ట్ మాత్రం చేయలేదు. ఆఫ్టర్ దాట్ హ్యాపెన్ వి నో కయ్యనికి కోపం వచ్చేసి ఏబేలు చంపేస్తారు. వి నో ద స్టోరీ. అండ్ దెన్ కయ్యనికి బిడ్డలుగా అంటుంటారు చాలామంది బిడ్డలు. వాట్ ద ఫాదర్ డస్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద చైల్డ్స్ లైఫ్. అబ్రహాం అబద్ధం చెప్పాడు శారా విషయంలో, ఇసాకు కూడా అబద్ధం చెప్పాడు. కయ్యను తప్పు చేసుకుంటూ వచ్చాడు. అలాగా కయ్యను బిడ్డలు కూడా తప్పు చేసుకుంటూనే వచ్చారు. Cain was more focused upon himself. Cain lay with his wife and she became pregnant and gave birth to Enoch. Cain was then building a city and he named it after his son Enoch. He became a builder. ఆయన దేవునికి డెడికేట్ చేసుకోకుండా ఆయన కట్టినటువంటి ఆ సిటీ బిల్డింగ్ని తన కుమారుడికి అంకితం చేసుకున్నాడు, డెడికేట్ చేసుకున్నాడు. సో వాట్ డు వి అండర్స్టాండ్? స్లోలీ Cain lost his connection with God. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో. The greatest tragedy was not Cain killing Abel, but he moving away from the presence of God. ఏ మూలలో పడుంటే పోయేది ఆ థాట్లో ఎక్కడో. వాట్ హ్యాపెన్ వాజ్ హీ మూవ్డ్ అవే ఫ్రమ్ ద దేవుని సన్నిధి నుంచి. అంటే ఆయన ఫిజికల్ అడ్రస్ మారిపోయింది, ఆయన స్పిరిచువల్ అడ్రస్ కూడా మారిపోయింది. హీ మూవ్డ్ అవే. అండ్ వెన్ హీ మూవ్డ్ అవే హీ వాజ్ డూయింగ్ థింగ్స్ దట్ ప్లీజ్డ్ హిమ్, నాట్ గాడ్. దేవుని సన్నిధి నుంచి మనం దూరం అయినప్పుడు మనకి ఇష్టము, మనల్ని మనం ప్లీజ్ చేసుకుంటానికి పనులు చేసుకుంటాం, దేవుని ప్లీజ్ చేసే పనులు చేయం. లామెక్ మ్యారీడ్ 2 women, one named Ada and the other Zillah. That is the first time we see polygamy being set in the human history. Appudu varaku both of them shall get married and the 2 shall become one. He never said the 3 shall become one. So the first time దేవుని మాటని ధిక్కరించి అసలు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్నే ఆయన డిస్టర్బ్ చేసిన వాడు ఎవరంటే కయ్యేను సంతతికి చెందిన వాడు. సో ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు బిల్డ్ అప్ ద లీనియేజ్ ఆఫ్ Cain that was full of evil. మనం చూస్తే కయ్యేను సంతతి అంతా కూడా ఇట్ వాజ్ అన్ ఈవిల్ లీనియేజ్.